చికెన్కు కావాల్సినవి కేజీ చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారము, పసుపు వేసి బాగా కలుపుకొని నానబెట్టాలన్నమాట. కలుపుకొని పెట్టుకొని నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు బాగా నాననివ్వాలి దాన్ని మసాలాలో. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అట్లా 10 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగము, మెంతాకు, కొత్తిమీర, కరివేపాకు, తరుక్కున్న ఎర్రగడ్డలు. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ 1 కేజీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు దాంట్లోకి చెక్క, లవంగము, యాలక 3 వేసి కొద్దిగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత చికెన్కి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది అనమాట, ఆకంత వేగాలి కాబట్టి. ఇప్పుడు దాంట్లో ఎర్రగడ్డ వేసుకొని వేగనివ్వాలి. ఎర్రగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపెట్టుకోవాలి. బాగా దాన్ని ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానిలోకి మెంతాకు కట్ చేసి వేసుకోవాలి. మెంతాకు కట్ చేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట చికెన్లోకి. ఇప్పుడు ఆయిల్లో బాగా వేగుతుంది కాబట్టి చేదు అనేది అనిపించదు. మెంతాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో బాగా వేగాలన్నమాట. ఒక 1/2 కట్ట వరకు తీసుకున్నాను నేను మెంతాకు. 1 కేజీ చికెన్కి ఒక 1/2 కట్ట మెంతాకు తీసుకున్నాను. మెంతాకు బాగా నూనెలో వేగాలన్నమాట. వేగితే ఆ చేదు ఉండదు, దానిలో చేదు లేకుండా బాగా కమ్మగా తయారవుతుంది అన్నమాట. అసలు మనం మెంతాకు వేసినాం అనేది కూడా తెలియకుండా ఉంటుంది దాంట్లో, అంత మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరను కూడా కొంచెం కట్ చేసి వేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిపోతుంది. కొద్దిసేపు 2 బాగా వేయించుకోవాలి. కొద్దిగా దూరగా వేయించుకోవాలన్నమాట మొత్తం. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, ధనియాల పొడి 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. అక్కడ మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి దీనిలో కొంచెము ఒక 2.5-3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారము, 2.5 స్పూన్స్ కారం పడుతుంది. అక్కడ కూడా కొంచెం కారం వేసినాం మనం, మిక్సింగ్ పెట్టుకున్న దాంట్లో కూడా కారం పొడి వేసినాం కాబట్టి వేసుకోవాలి. అదంతా కొంచెము వేగడానికి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది అన్నమాట. ఇప్పుడు దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకొనేయాలి. ఆ చికెన్ వేసి బాగా తిప్పుకోవాలన్నమాట. అంతా మిక్స్ అవ్వాలి, ఆకు మొత్తం అన్నీ. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బాగా కలిసిపోయేలాగా తిప్పాలన్నమాట. దీనికి కూడా మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. అంత ఆ చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఆ కర్రీకి కావాల్సిన ఉప్పు ఎంత అవసరమో అంత మాత్రం వేసుకోవాలన్నమాట. బాగా వేగి ఆకు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా వేయించుకోవాలన్నమాట. బాగా తిప్పి కాసేపు ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూసుకోండి కొంచెం ఎట్లా ఉడికిందా ఏమనేది. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలి. ఇంకా నీళ్ళంతా నీళ్ళు ఇంకా వదలలేదన్నమాట. కొద్దిసేపు బాగా వేయించినామంటే ఆ నీళ్ళంతా వదిలి మళ్ళీ బాగా పీల్చుకొనేస్తుంది. ఆకు బాగా మిక్స్ అయ్యేలాగా వేయించుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడు కొద్దిగా నీళ్ళు బాగా వచ్చినాయి. కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు, పుదీనా వేసి కొంతసేపు వేయించుకోవాలి.
దీనికి కూడా ఎక్కువ మసాలా పట్టదు, బాగుంటుంది. ఫ్రైల్లో మెంతి చికెన్ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది. మనం మెంతాకు వేసినాము, ఆ చేదు అనేది తెలియకుండా బాగా వేగిపోతుంది అన్నమాట. మూత పెట్టి కొద్దిసేపు బాగా వేగనిచ్చి దాన్ని మళ్ళీ తిప్పుకోవాలి. దీనిలో కూడా మనం ఎక్కడ వాటర్ వేయాలి, ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోతుంది. ముక్క బాగా మెత్తగా ఉడికిపోయే వరకు వేయించుకోవడమే ఇంకా దీంట్లో. దీనికి కూడా ఎక్కువ మసాలా పట్టదు. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారము, చెక్క, లవంగము, యాలక, ఒక యాలక అంతే. అవి వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. యాలక వేయడం వల్ల వెగటుగా అనిపించదు అనమాట. చికెన్ ఎంత తిన్నా కూడా మనకు ఎక్కువ తిన్న ఫీలింగ్ అనిపించదు, వెగటు అనిపించదు. చూడండి, బాగా ఉడికి ఆయిల్ అంతా దగ్గర పడింది కదా, చాలా బాగా వచ్చేస్తుంది. ఆయిల్ని వదులుతుంది అనమాట. చికెన్ అంతా బాగా ఉడికిపోతే ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేస్తుంది. వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. ఇంకొంతసేపు మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతా ఉడకడానికి ఒక 10 minutes అంతే. ఆ ఫుల్ కర్రీ అవ్వడానికి ఒక 10 minutes కంటే ఎక్కువ పట్టదు. కాకపోతే దాన్ని మధ్యలో కొద్దిసేపు ఆకు వేసినప్పుడు అప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవడము, ఆ ఆకు బాగా వేగే వరకు వేయించుకోవడము, పచ్చివాసన రాకుండా చూసుకోవడము, అది ఇంపార్టెంట్ అక్కడ. చూడు, బాగా ఉడికిపోయింది కదా. స్పూన్తో అట్లా అంటే కూడా విరిగిపోతుంది ముక్క. బాగా చాలా బాగా ఉడికిపోయింది. మంచి కలర్ కూడా వచ్చింది అనమాట. బాగా ఉడికింది కదా, బాగా డ్రైగా అయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొని మంచి కలర్ కూడా వచ్చింది చూడండి. అసలు మనం మెంతాకు వేసినామనే ఇది కూడా మనం చెప్పేవరకు ఎవరికి తెలియదు, అంత కమ్మగా ఉంటుంది. మెంతాకు కూడా మంచిగా నూనెలో వేగి చికెన్లో బాగా ఇది అయిపోతుంది అనమాట. మనం చెప్తేనే తెలుస్తుంది వేరే వాళ్ళకి కూడా, లేకపోతే ఆ చేదు అనేది కూడా ఎవరికి అనిపించదు. దానిపైన కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి డెకరేట్ చేసుకోవాలి. అంతే, మెంతి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.